శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అందరికీ జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 12వ భాగం ఇప్పుడు మొదలవబోతుందండి. అందరికీ జై శ్రీరామ్. వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తారు. పర్వహుతం అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా హోమాలు చేస్తారు. రాక్షసులు కదా అని వేదాన్ని విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు. వాళ్ళు వేదం చదువుతారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు ఎప్పుడు నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథా, అక్కడ ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది చేతులలో దర్భకట్టలు పట్టుకు తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మంత్రములను ఉపాసన చేసిన వాళ్ళు. ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్లకున్న మంత్రశక్తికి దర్భ పెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి వెళ్ళిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. అగ్నికుండాయుధాంస్తథా, కొంతమంది తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు. వాళ్ళు చేతుల్లో అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అగ్నికుండాన్ని ఆయుధంగా ప్రయోగిస్తారు. అటువంటి ఉగ్రమైనటువంటి ఉపాసనలు చేసేటటువంటి తంత్రవేత్తలు తిరుగుతున్నారు. అనేక మంది స్త్రీలు మొలనూళ్ల సవ్వడి, కాళ్ళకి పెట్టుకున్నటువంటి మంజీరముల సవ్వడి, కొన్ని ఇళ్లల్లోంచి వీణానాదం వినపడుతోంది. కొన్ని చోట్ల నృత్యం చేస్తున్నారు, కొన్ని చోట్ల పాట పాడుతున్నారు. కొంతమంది భర్తలతో కలిసి సంతోషంగా సుఖజీవనాన్ని అనుభవిస్తున్నారు. ఇన్ని రకాలుగా లంకాపట్టణం ఎక్కడ చూసినా పరమ సౌందర్యంతో ఉంది. కానీ సీతమ్మ మాత్రం కనపడలేదు. ఆయన వెతుకుతున్నది సీతమ్మ కోసం. చంద్రుడు సాచివ్యం చేస్తున్నాడు అన్నారు మహర్షి. పైనుంచి ఎవరు కాంతిని ప్రసరిస్తున్నారు అంటే హనుమకి సహాయం చేస్తున్నది చంద్రబింబం. అసలు ఆ చంద్రబింబం మీద సౌందర్య లహరిలో కొన్ని శ్లోకాలు చేశారు మహర్షి. అసలు వర్ణనకి పరాకాష్ట. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమతాభియాంతం అంటారు. చంద్రబింబం ఎలా ఉందంటేట, అది లోకస్య పాపాని వినాశయంతం, లోకుల యొక్క పాపములను పోగొడుతోందిట. చంద్రుడిగా తన కాంతి చేత పోగొట్టడు. చంద్రుడు ఎందుకు పోగొడతాడంటే, చంద్రుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. భౌరంభంశలలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ నిత్యాభాది చరాచరాత్మక విదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో ఒకటైనటువంటి చంద్రుడు తన యొక్క అమృతధార చేత లోకముల యొక్క తాపాన్ని పోగొడతాడు, పాపతాపాన్ని పోగొడతాడు. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయాంతం. ఆ చంద్రకిరణాలు పడుతుంటే సముద్రాలు పొంగుతాయి. సముద్రాన్ని పొంగేటట్టు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్న ప్రదేశంలో పౌర్ణమి నాడు వెళ్ళి చూడాలి. అసలు ఆ కిరణాలు పడుతుంటే సముద్రుడి పొంగు చూడాలి, ఎంత అందంగా ఉంటుందో. నేను ఒకప్పుడు చెన్నైలో పౌర్ణమి నాటికి ముందు రోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాను. సముద్రం అంత దూరంలో ఉంది. మరునాడు రాత్రి పౌర్ణమి. నేను ఉన్నటువంటి ప్రదేశం ఏదో 7వ అంతస్తులోనో ఎక్కడో ఉన్నాను. చాలా దగ్గర వరకు సముద్ర ప్రవాహం వచ్చేసింది. మళ్ళీ మరునాటికి తీసేసింది. పౌర్ణమి వచ్చేటప్పటికి పొంగుతుంది సముద్రం. చంద్రుడు సముద్రాన్ని పొంగింప చేస్తాడు. మహోదధించాపి సమేధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం. సమస్త భూతములు చక్కగా కనపడతాయి ఆ చంద్రకాంతిలో. సూర్యకాంతిలో కనపడ్డాయనుకోండి, బాగా కనపడినా మనకి తాపంగా ఉంటుంది. చంద్రకాంతి అలా కాదు, ఎంత సంతోషంగా ఉంటుందో. భూతాని సర్వాణి విరాజయంతం, అదే కాదు దాని అర్థం. ఒక్క అగ్ని తప్ప మిగిలిన 4 భూతములు ప్రకాశిస్తాయి చంద్రకాంతిలో. భూమి, నీరు, అందులో నీరు ప్రకాశించడం మీరు చూడాలి. పౌర్ణమి చంద్రుడి యొక్క కాంతిలో నీటి యొక్క వైభవాన్ని చూడాలి.
ఏదో చటుక్కుని ఎక్కగానే బెడ్రోల్ వేసేసుకోకూడదు. ఏ కిటికీలో సీటు పక్కనో కూర్చుని పౌర్ణమి నాటి రాత్రి కొంచెం ఏ 11 గంటలకో గోదావరి నది మించి వెడుతున్నటువంటి రైల్లో సీటు పక్కన కూర్చుని ఆ గోదావరి మీద పౌర్ణమి చంద్రుడి కిరణాలు పడుతుంటే ఆ రిల్లు పొదలు తెల్లగా ఉంటే దాని మీద ఆ నీళ్లు అలలు కదులుతుంటే నిశ్శబ్దంగా రెండు వైపులా ఒడ్లు, దేవాలయాలు, తెల్లగా శిఖరాలు, ఆ చంద్రకాంతి పడుతున్నటువంటి నీటి వైభవం చూస్తుంటే మనసు ఎంత రంజిల్లుతుందో, ఎంత అందంగా ఉంటుందో. అసలు సముద్రం పక్కనున్న వాళ్ళకి అందమే అందం పౌర్ణమి నాడు సముద్రపు ఒడ్డున కూర్చుంటే. అందుకని భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశుమదాభియాంతం హంసో యథా రజత పంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః తదాపి విభ్రాజత్ తదంబరస్థః చంద్రోపి విభ్రాజ తదంబరస్థః. అంత్యానుప్రాస. ఎంత అందమైన శ్లోకాలు వెళ్ళారో మహర్షి. చంద్రుడు ఎంత ప్రసన్నంగా ఉంటాడో శ్లోకం అలా ఉంటుంది. మహర్షి గొప్పతనం అది. శ్లోకంలోనే భావ ప్రకటన ఉంటుంది. హంసో యథా రజిత పంజరస్థః. వెండి పంజరంలో హంసని పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు చంద్రుడు. అసలు ఏమి ఊహలండి ఆయనవి. హంసో యథా రజత పంజరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః. గర్వించినటువంటి వీరుడు ఏనుగు మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు. సింహో యదా మందరకంధరస్థః. మందర పర్వత గుహలో సింహం పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. సింహో యథా మందరకందరస్థః చంద్రోపి బిభ్రాజ తదంబరస్థః. చంద్రుడంత అందంగా ఉన్నాడు. వినిష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. భగవాన్ అంటారు. అసలు సుందరకాండలో ఏ పౌర్ణమి నాడో ఇంటి మేడ మీదకి వెళ్ళి కూర్చుని, ఏ పడక కుర్చీలో కూర్చుని ఈ శ్లోకాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని చంద్రబింబం వంక చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందనుకుంటున్నారు మనస్సు. ఎంత అందంగా చెప్పారంటే వినిష్ట సీతాంశు తుషార పంకో. ఈ మంచు పడేటటువంటి కాలంలో చంద్రుడు ఉదయించినప్పుడు సాయంకాలం వేళ కూడా కొద్దిగా మంచు ఉంటుంది. కారు బయట పెట్టి ఉపన్యాసానికి వచ్చి మళ్ళీ బయటకు వెడితే కారు మీద మంచు అడ్డుకుంటుంది. మొదట ఆయన ఉదయిస్తున్నప్పుడు మంచు అడ్డొస్తుంది. బాగా ఉదయించిన తర్వాత మంచు తలక కొడతాడు. వినిష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంకః. సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తూ మంచుని పోగొడుతున్నాడు. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో. ఆయనలో కుందేలులా ఉన్నటువంటి మత్స బాగా కనపడుతోంది పౌర్ణమి చంద్రుడు కాబట్టి. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా మృగేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో స్తథా ప్రకాశో విరరాజచంద్రః. ఎన్ని చెప్తారో. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో. ఒక మహారణ్యంలో ఎత్తైన ప్రదేశం మీద ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి. ఆ బండరాయి మీదకి ఎక్కి ముందు 2 కాళ్ళు ఇలా చాపుకొని పంచాస్యం అంటారు, విశాలమైన ముఖంతో సింహం ఇలా కూర్చుని చూస్తోంది అనుకోండి. ఇక ఎక్కడ జంతువులు తిరగవు, అన్ని గుహల్లోకి పారిపోతాయి. రాడార్ కాంతి, ఆ లైట్ హౌస్ కాంతి సముద్రం మీద పడుతుంటే ఎలా ఉంటుందో సింహం ఆ శిల మీద కూర్చుని ఇలా చూస్తుంటే అలా ఉంటుంది. చంద్రుడు ఆకాశంలో కూర్చుని చూస్తుంటే అలా ఉందిట. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః. గొప్ప యుద్ధం వచ్చిందనుకోండి, అందులో మదగజం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. ఆ ఏనుగు తొండంతో విసిరేస్తుంది, కాళ్లతో తొక్కేస్తుంది, శరీరంతో పడగొట్టేస్తుంది. అలా నిర్భయంగా మేఘాల్ని ఉరుసుకుంటూ పైకొస్తూ లోపలికెడుతూ నడిచి వెళ్ళిపోతున్నాడు. కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు. ఏనుగు నడక ఎలా ఉంటుందో చంద్రుడు ప్రయాణం చేయడం అలా ఉంది. కాబట్టి శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః మహారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో. రాజ్యం లేకుండా ఉన్న రాజు వేరు, రాజ్యం దొరికినటువంటి మంచి వీరుడు రాచ పదవిలో కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట ఆకాశంలో ఉన్న చంద్రుడు. స్తథా ప్రకాశో విరరాజచంద్రః.
అలా చంద్రుడు ప్రకాశిస్తూ హనుమకి సాచివ్యం చేస్తున్నారు. ఇదిగో వెతుకు వెతుకు వెతుకని లంకాపట్టణంలో ఎక్కడే ఉన్నాయో కనపడేటట్టుగా చేస్తున్నారట. శూలముద్గర హస్తాస్య శక్తితో మరధారిణి. ఎక్కడ చూసినా కూడా ఆ రాక్షసుల ఇళ్లల్లో ఏమున్నాయి అంటే శూలము, ముద్గరము, కత్తులు, కఠార్లు, కవచాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఎందుకని ఎప్పుడు యుద్ధం వస్తుందో అందుకని శూలముద్గర హస్తాస్య శక్తితో మరధారిణి దదర్శ హనుమాన్ గుల్మాన్ రాక్షస పతే గృహే. ఆ రాక్షసుని యొక్క రాక్షసుల పతి అయినటువంటి రావణాసురుడి గృహంలోనూ తస్య రక్షపతే గృహే, ఆ రాక్షసుల యొక్క ఇళ్లల్లోనూ కూడా ఇటువంటి ఆయుధములు నిండిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ పేర్లు కూడా ఎంత చిత్రమైనవంటే శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య రోమస్య విషదంస్త్రస్య సుదుఃఖచ అంటారు. ఎంత భయంకరమైన పేర్లతో ఉంటారంటే బ్రహ్మకర్ణస్య దంస్త్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు బ్రహ్మకర్ణుడు, ఒకడు పెద్ద పెద్ద కోరలున్నటువంటి వాడు, ఒకడు వికటుడు అంటే వాడు నవ్వితే అలా ఉంటుంది. యువతల వాడికి జీవితంలో ఇంకా మళ్ళీ ఒక్కరోజు కూడా బతకూడదు అనిపిస్తుంది, అంత వికృతంగా నవ్వుతాడు. వికటస్య శఠస్య వికటస్య చట వికటస్య చ శఠస్య శఠుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మనసులో ఉన్న మాట పైకి తెలియనివ్వడు. శఠుడు అంటే మూర్ఖుడు, ఎప్పుడూ అవతల వాళ్ళని మోసగించడానికే మాట్లాడతాడు తప్ప అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే లోపల ఉన్న విషయాన్ని చెప్పడానికి కూడా మాట్లాడడం. అటువంటి శఠుడు. శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు రోమశుడు, వాడికి ఒంటి నిండా వెంట్రుకలే, ఒకడికి పెద్ద కన్ను, ఒకడికి పెద్ద చెవి, ఒకడికి పెద్ద కడుపు, వికృతమైనటువంటి రాక్షసులు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. సుందరకాండ కదూ. ఆ రాక్షసులు ఏం చేస్తున్నారో చెప్తారు మహర్షి. అబ్బా అసలు ఎవరు చెప్పగలరంటే ఏమి అందంగా మాట్లాడతారో. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. ఒకడేమో ఇలా గుండెలు బాగా చూపిస్తున్నట్టు, చూడరా ఎంత బలవంతుడో అని. కాంతాని గాత్రాసు చ విక్షిపంతి. అలా ఎవరో ఆడది వెళ్ళిపోతోంది అనుకోండి, కావాలని తన శరీరాన్ని దాని ఆవిడ మీద పడేస్తుంటట. ఎందుకది అంటే అదో అర్థం లేని సుఖం. ఏదో తిక్కన గారు విరాట పర్వంలో చూచు బొరిబరి కీచకుండు అంటారు. ఆ ద్రౌపదీదేవి వంక ఎటో చూస్తున్నట్టుంటాడు, ఇలా చూస్తుంటాడు. ఆ దిక్కుమాలిన చూపులు అలవాటైపోయిన వాళ్ళు ఏదో నిజంగా చాలా మంచిగా ఉన్నా ఏదో తెలియక తగిలినట్టు, తగలాలని అనుకోనట్టు ప్రవర్తించే వాళ్ళు ఎలా ఉంటారో అలా తన శరీరాన్ని ఆడవాళ్ళ మీద పడేస్తుంటట. ఎంత గొప్పగా మాట్లాడతారో మహానుభావుడు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. వాళ్ళు రకరకాలైనటువంటి దృఢమైనటువంటి ధనస్సులు పట్టుకున్నారు. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి పరస్పరం చాదికమక్షిపంతి. అసలు ఆ భాష, ఆ అక్షరాల సౌందర్యం, ఆ అంచానుప్రాస ఏమి శ్లోక ప్రయోగం చేశారండి మహర్షి. పరస్పరం చాద్దికమక్షిపంతి భుజాస్య పీనామధి విక్షిపంతి మత్త ప్రలాపామధికంక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. వాళ్ళు పరస్పరం చాధికమక్షిపంతి. పోని వాళ్ళందరూ ఉన్నది బయట రాక్షసుడు వస్తాడేమో, కానీ వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ అస్తమానం వాళ్ళు మాట్లాడుకునేది ఏమిటంటే ఏమిట్రా నీ కండ అలా ఉంది, చూడరా నా వక్షస్థలం ఎంత బలమో అనేవాడు ఒకడు, యువతల వాడిని తోసేసి ఏది నువ్వుతోయి అనేవాడు ఒకడు. అందరూ మదోన్మత్తులు. కాబట్టి పరస్పరం చాదికమాక్షిపంతి భుజాస్య పీనా అధివిక్షిపంతి. ఈ భుజాలు చూపించి చూడు ఎంత బలంగా ఉన్నానో అనేవాడు ఒకడు. మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. బాగా మదించినటువంటి బుద్ధితో అవతల వాళ్ళని చులకన చేసి మాట్లాడడం తప్ప ఎవ్వడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించలేనటువంటి స్థితిలో ప్రతివాణ్ణి తక్కువ చేసి మాట్లాడేవారే. అటువంటి రాక్షసుల యొక్క సమూహాలన్నిటినీ చూస్తున్నారు. చూసి వెడుతూ అనుకుంటారు, ఇంతమంది స్త్రీలు కనపడ్డారు, ఇంతమంది సంతోషంగా వాద్యాలు మ్రోగిస్తున్నారు, ఇంతమంది మొలకి పెట్టుకున్న నూపురముల ధ్వనులు వినపడుతున్నాయి, ఇంతమంది నృత్యం చేస్తున్నారు, ఇంతమంది ఇంత ఆనందం అనుభవిస్తున్నారు. కానీ నా తల్లి సీతమ్మ ఇలా ఉండదు.
నా తల్లి ఉష్ణార్ధితాం సానుసృతాస్త్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. అది సౌందర్యం అంటే. ఎంత గొప్ప సౌందర్యం ఆవిష్కరిస్తారండి. ఎవరెలాంటి వాళ్ళో చెప్పాలా? శ్లోకం చెప్పేస్తుంటే చాలు. ఆయన హనుమ అనుకుంటారు మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? ఉష్ణార్ధితాం సానుసృతాస్త్రకంఠీం. మా అమ్మ రాముడు కనపడలేదని వీళ్ళందరూ ఇలా భోగాలు అనుభవిస్తుంటే నా తల్లి ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏడిచి 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 వెచ్చటి కన్నీరు పయ్యద మీద పడి ఆమె పవిటంతా తడిసిపోయి ఉంటుంది. పురావరార్హోత్తమ నిష్కంఠీం. రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పతకం ఒకటి ఉంది. ఆ పతకం ఆవిడ మెడలో వేసుకుంటుంది. ఎందుకంటే ఇది రాముడు కట్టిన పతకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు రాముడు పక్కన లేడు కదూ. ఆ పతకం తన మెడలో ఉంటే తాను అందంగా రాముడి కోసం కనపడాలి. వీడున్న చోట ఈ పతకం ఎందుకని పెట్టుకోదు మా తల్లి. ఏమి అద్భుతమైన ఆలోచన అండి. ఎంత పవిత్రమైన ఆలోచన. పరిచయం ఉందా సీతమ్మతో? ఎప్పుడైనా చూశారా? కానీ మనసులో రామచంద్రమూర్తి ఇల్లాలంటే ఎలా భావన చేస్తున్నారో చూడండి. పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాభిరక్త కంఠీం. మా తల్లి ఎంత అందమైనటువంటి కనుల సౌందర్యంతో ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీలకంఠీం. ఆగమ విపిన మయూరీం కదూ ఆ తల్లి. అందుకని ఆమె వనములో తిరుగాడుతున్నటువంటి నెమలిలా ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీలకంఠీం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. విదియనాటి చంద్రబింబం శుక్లపక్షంలో ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడదు. మా అమ్మని సీతమ్మ అని ఎంతో ప్రయత్నంగా చూస్తే తప్ప అర్థం కాదు. అలా ఏడుస్తూ ఉంటుంది నా తల్లి. ఎక్కడో ఉంది. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. బంగారు తీగకి మట్టి పట్టేసింది అనుకోండి, అది బంగారు తీగ అని ఎవరికీ తెలియదు ప్రకాశం. అలా అంతటి మహాపతివ్రత శోకమూర్తి అయి తనని తాను రక్షించుకోలేని దానిలా ఉంటుంది. పతి ఆజ్ఞ లేదని తనని తాను రక్షించుకోలేక కాదు. క్షతప్రరూఢామివ బాణరేఖాం. బాణం గుచ్చుకుని బయటికి తీసేసిన ములుకు విరిగిపోతే ఎలా బాధ ఉంటుందో అలా రావణుడు నశిస్తాడు, రాముడు వస్తాడని నమ్మకం ఉన్నా వాడు అంటున్న మాటలు మనసులో గుచ్చుకుని మా తల్లి అంత బాధపడుతుంటుంది. క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. నల్లటి మబ్బొచ్చి వర్షం కురుస్తుంది అనుకోగా పెద్ద గాలొచ్చి కొట్టేస్తే పక్కకెళ్ళిపోయిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఇంకైపోతోంది వనవాసం అమ్మయ్య అంతఃపురానికి వెళ్ళిపోతామని చెప్పి సంతోషపడుతున్న సీతమ్మ యొక్క ఆశల మీద నీళ్లు చల్లి అకస్మాత్తుగా సీతాపహరణం జరిగి రావణాసురుడి చేత బందీకృత అయిన సీతమ్మ తల్లి యొక్క మనసు వెంపర్లాటలో అలా ఉంటుంది మా అమ్మ. అది అభివ్యక్తమై మా అమ్మ శోకమూర్తి అయి ఎక్కడో కూర్చుని ఉంటుంది. ఎంత పవిత్ర భావన. ఆ తల్లి గురించి ఎలా భావన చేశారో అలాగే సాక్షాత్కరించింది ఆయనకి. అని మా అమ్మ ఇలా ఉంటుందని వెతికారు వెతికారు వెతికారు. ఇక్కడ ఎక్కడా కనపట్టలేదనుకున్నారు. తిన్నగా రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. విభీషణుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు వీళ్ళందరి భవనాలు అయిపోయి ఉత్తమం రాక్షసావాసం హనుమాన బలోజయన్ అససాదాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. రావణాంతఃపురానికి వెడితే బోలెడన్ని కక్ష్యలు. బయట కక్షల్లో ఏనుగుల మీద గుర్రాల మీద పహరా కాస్తూ విచ్చుకత్తులు పట్టుకుని లోపల రావణుడు నిద్రపోతున్నాడు. ఎవరు వస్తారో ఉపద్రవానికి అందుకని విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తున్నారు. లోపలికి వెళ్లే కొద్దీ శబ్దం తగ్గిపోతోంది. పువ్వులు కట్టేవాళ్లు, చందనం తీసేవాళ్లు, మందంగా వీణ వాయించేవాళ్లు. ఆ లోపల ఎక్కడో పడుకున్నాడు. అక్కడ దాకా వెళ్లి చూశారు. పుష్పక విమానం కనపడింది. ఓ ఇది గొప్ప పుష్పక విమానమనా? పుష్పక విమానం వంక చూశారు. గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. ఇది సౌందర్యం అంటే. ఆ పుష్పక విమానంలో బోలెడన్ని గదులున్నాయి, బోలెడన్ని ఇళ్లున్నాయి. కానీ అవన్నీ కూడా ఒక్క దాంట్లో కూడా ఏ దోషం లేదు. ఇన్ని సంపదలో సమకూర్చబడి ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా దేవతల యొక్క ఆరాధన జరుగుతోంది. దేవతలు కూడా చూసి సంతోషించేటట్టుగా ఉంది ఆ విమానం అంతా కూడా.
అటువంటి విమానాన్ని చూశారు. ఇంకొంచెం ముందుకెళ్లారు. వెళ్ళి చూస్తే సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అక్కడ బంగారానికి వైఢూర్యాలు పొదగబడినటువంటి కిటికీలు ఉన్నాయి. ఒక్క కిటికీ వంక చూస్తేట ఇక ఇలా కన్ను తిప్పట్టు అక్కడే కూర్చోవడమే దాన్ని చూస్తూ. అది సౌందర్యం లంకది. అందుకే సవీష్మజాలం బలవాన్ దదర్శ. అది ఎలా ఉందంటేట ఆకాశంలో నల్లటి మబ్బు పట్టి సన్నటి వాన కురుస్తుంటే దాని కింద నుంచి పక్షుల బారు ఎగిరితే ఎంత అందంగా ఉంటుందో, బంగారానికి వైఢూర్యాలు పొదిగి దానికి అలంకారం చేసిన జాలు అలా ఉందిట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసురుడి మందిరంలో. అది చూడ్డానికి హనుమకి చాలా బలం కావలసి వచ్చింది అన్నారు మహర్షి. సవీష్మజాలం బలవాన్ దదర్శ. బలం ఎందుకంటే చూడ్డానికి అంటే అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోకుండా ఇది కాదు నాకు కావలసింది సీతమ్మ అని కళ్ళు తిప్పుకోవడానికి బలం కావాల్సి వచ్చింది. అది లంక సౌందర్యం. ఇక అసలు ఆ లంకా సౌందర్యం ఎలా ఉంటుందో మీరు ఊహించండి. అది తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతుల్య విశేష దర్శనం. దాన్ని అపారమైనటువంటి తపస్సు చేసి కుబేరుడు సంపాదించాడు. ఆ కుబేరుణ్ణి ఓడించి పరాక్రమంతో రావణుడు తెచ్చాడు. దాని గొప్పతనం ఏమిటంటే అందులో కూర్చుని మనస్సుతో సంకల్పం చేస్తే చాలు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అందులో ఉన్నటువంటి విశేషాలు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అన్ని విశేషాలతో ఉంది. అసలు రావణాసురుడు నిద్రపోయి కిందకి దిగిన తరువాత తిరిగేటటువంటి తివాచీ ఒకటి ఉంది. తివాచీ ఒకటి ఎంత గొప్పగా ఉందన్నారంటే మహర్షి, మహీకృత పర్వతరాజి పూర్ణా శైలాకృతా వృక్షవితాన పూర్ణా వృక్షాకృతా పుష్పవితాన పూర్ణా పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం. ఈ భూమినంతటినీ కూడా తివాచీ మీద చిత్రించారట. ఆ భూమిలో ఉన్నటువంటి పర్వతాలన్నింటినీ చిత్రించారట. పర్వతాల మీద చెట్లన్నీ చిత్రించారట. చెట్లకున్న పువ్వులన్నీ చిత్రించారట. పువ్వులకున్న కేసరాలన్నీ చిత్రించారట ఒక్క తివాచీ మీద. ఎంత అద్భుతం నిజంగా. ఒక తివాచీ ఎలా ఉంటే, ఓ కిటికీ పరద అలా ఉంటే లంక ఎలా ఉంటుంది, దాన్ని 5 రోజులు చెప్పడం నా తరమా. అలా అంత అద్భుతంగా ఉంది ఆ లంకాపట్టణం, ఆ పుష్పక విమానం. నియుజ్యమానాస్తు గజాస్సు హస్తా సకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. అక్కడ లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ ఉంది. 2 పక్కల ఏనుగులు కనక కుంభములను పట్టుకుని పద్మకించిల్కములతో అభిషేకం చేస్తున్నాయి. అంత అద్భుతమైన లక్ష్మీదేవికి ప్రతిరోజు నమస్కారం చేస్తాడు. ఇది సౌందర్యం. అక్కడ వరకు బాగుంది. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణకచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం. కానీ ఆ లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? నా పక్కింటి వాడి భార్య, నా ఎదురింటి వాడి భార్య కూడా లక్ష్మీదేవే. గృహలక్ష్మి గృహే గృహే. అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు? చెప్పని సౌందర్యం. అలా బతక్కుస్మానుడు. ఇది మహర్షి యొక్క తీర్పు. కానీ ఎక్కడైనా పైకి చెప్తారా? చెప్పరు. దాటి లోపలికి వెళ్ళారు. రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. అక్కడికి వెడితే మహర్షి ఒక దీపాన్ని వర్ణించారు. అసలు అది వాల్మీకి మహర్షికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఏమి సౌందర్యం అండి. గోడకి కాగడా పెట్టారు ఇలాగా. ఆ కాగడా వెలుగుతోంది. అది ఇలా కదలదట. ఎందుకు కదలదంటే ఇలా కదిలిందనుకోండి, నిద్రపోతున్న రావణాసురుడి కళ్ళ మీద జ్యోతి ఇలా కదిలిందనుకోండి, వాడి కోపం వచ్చి ఇలా చూస్తే కాలుతున్నది కాలిపోతుంది. అందుకని కదలదు, అలాగే కాలుతోంది. మహర్షి అన్నారు, ప్రజ్ఞాయిత మివాపశ్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ అన్నారు. ఎక్కడి ఉపమానం! ఆ కాగడ అలా వెలుగుతుంటే ఎలా ఉందంటేట, జూదమాడడానికి వెళ్ళిన వాళ్ళు తన దగ్గరున్నదంతా పోగొట్టేసుకుని ఇంటికి పోవడానికి ఇంకా మనసు రాక, అయ్యో ఉన్నదంతా ఊడ్చిపెట్టేశాం ఇంకెందుకురా ఈ ఆటని వెళ్ళట్ట. నీ దగ్గర ఏం లేదా, తప్పుకో అంటారు. నిర్దాక్షిణ్యం అక్కడ. వాడు పక్కకి పోతాడు. మన ముగ్గురం ముక్కలేసుకుందాం అనేదో పంచి పెట్టి కొట్టు ఉంటారు.
వీడు వెళ్ళిపోవచ్చుగా ఇంటికి, వెళ్లకుండా ఇలా పక్కన కూర్చుని పక్కవాడి ముక్కల్లోకి ఇలా కళ్ళు విప్పి ధూర్తుడు ఓడిపోయినా చూస్తున్నట్టుగా కాకడ అలా వెలుగుతోందట కదలకుండా. పడుకున్నవాడు ఎటువంటి వాడో ఉపమానం అలా ఉండాలి. అందుకని ప్రధ్యాయిత వివాపస్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ దీపానంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిద్విర్భూషణానాంచ ప్రదీప్తేత్యభ్యమన్యత అన్నారు. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం ఆయన పడుకున్నది. ఎందుకని అంటే, ఒకటి అక్కడ అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి, ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి, అందులోంచి వస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్ని కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయి ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకునున్నారు ఎందరో ఆడవాళ్ళు. ఎలా ఉన్నారంటేట, అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాల గ్రడితాహిస మాలేవ గ్రడితా సూత్రే శుభే మత్త షట్పద అంటారు. ఇంతమంది ఆడవాళ్లతో రమించి ఉన్నాడు. వాళ్ళందరూ పడుకుంటే ఎవరి చెయ్యేదో ఎవరి కాలేదో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు వేసుకు పడుకున్నారు. ఎందుకని అంటే, అన్యా కమలపత్రాక్షి పూర్ణేందు సదృశానన అన్యా మాలింగ శుశ్రోణి ప్రసుప్తా మదవిహ్వల. వాళ్ళు రావణాసురుడి చేత భోగింపబడి బడలి నిద్రపోతూ ఇంకా రావణుణ్ణి కౌగిలించుకుని పడుకున్నామనుకుని పక్కనున్నటువంటి స్త్రీని చుంబిస్తూ పడుకున్నారట. అలా పడుకుంటే అందరూ కూడా చేతులు కలిసిపోయి ఎవరి చెయ్యి ఏదో తెలియక ఒక పెద్ద మాల కట్టినట్టు పడుకున్నారట. ఇంతమంది నిద్రపోతున్నారు. ఒకటి వేణువ, ఒకటి మృదంగం, ఒకటి వీణ అలా కౌగిలించుకుని పడుకుంది. ఇక్కడ ఒక గొప్ప సౌందర్యం మీరు చూడాలి. ఒక ఆబోతు ఆవులతో రమించి పడుకుంటే పశువు కాబట్టి చెల్లింది. లోకములను పరిపాలిస్తున్న వాణ్ణి అని చెప్పినవాడు అలా పడుకోవడం ఎంత అసహ్యకరమైన విషయమో సుందరకాండలో పైకి సౌందర్యం, ఆంతరముగా రావణుడి శీల భ్రష్టత్వం దాన్ని ఆవిష్కరిస్తుంది. పోనీ ఆ వచ్చి కింద నేల మీద నిద్రపోతున్న వాళ్ళు సామాన్యులు కారు. నచాకులీనా నచహీన రూప నదక్షిణానా నుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. వాళ్ళందరూ ఉత్తమమైన జన్మలు కానివారు కాదు. రావణుడు బలవంతంగా తెచ్చిన వాళ్ళు కాదు. రావణుని మోహించి తమంత తామొచ్చిన వారు. ఇంతకుముందు వివాహమైన వారు కాదు. అన్యపురుషుల యందు వాడికి అనురక్తలైనటువంటి వారు కాదు. అటువంటి వాళ్ళు అంతమంది వచ్చి ఆయనతో క్రీడించి పడుకునున్నారు. వీళ్ళు సీతమ్మ కాదు. మహర్షి ఒక అద్భుతమైన మాట అంటారు. పక్కవారి బట్ట యువతల వారు మీద వేసుకున్నారంటారు. అంటే వారి ఒంటి మీద బట్ట వారి ఒంటి మీద లేదని వేరే చెప్పాలా? అంటే ఎంత అసహ్యకరమైన స్థితి అక్కడ ఉంది. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. తాసాం ఏకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శ రూప సంపన్నామపరాస కపిస్ప్రియం. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతోంది. చూశారు. ఓ, వీళ్ళల్లా పడుకోలేదు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆనందపడిపోయి ఒక్కసారి అది తట్టుకోలేక స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆ హనుమ పరమ సంతోషంతో చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. గంతులేసేశారు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం. భుజాలు ఇలా కొట్టేసుకున్నారట. ఆనందం. చుచుంబపుచ్చం, తోక తీసి ఇలా ముద్దు పెట్టేసుకున్నారట. సౌందర్యలహరిలో సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? ముద్దు పెట్టుకున్నాడు అనడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి మాట. చుచుంబ అనాలనుకోండి, ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎలా ముందుకొస్తాయో అలాగే రావాలి. ఇప్పుడు ప్రయత్నించకండి. చుచుంబ
పుచ్చం, ఆ తోక చివరిని ముద్దు పెట్టేసుకున్నారట. సంతోషం, నాకు సీతమ్మ దర్శనం అయిపోయింది. అందుకని అస్ఫోటయామా సచిచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌజగామ, సంతోషంతో గంతులేసేశారు, నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్, స్తంభాలు ఎక్కేశారు. నిపపాత భూమౌ, కిందకి దూకేశారు. వాల్మీకి మహర్షి అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కోతి బుద్ధి బయట పెట్టాడన్నారు. మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు, ఆమె మండోదరి. సీతమ్మలా ఉంది, కానీ ఇక్కడ సౌందర్యం ఏమిటి? తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకునుంది, ఈయన ఇలా పడుకున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగిన వాడు. స్తంభం మీదకెక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగు ఎలా ఉంటుందో అటువంటి ఆస్తరణ, వజ్రవైఢూర్యాల. జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 12వ భాగం ఇప్పుడు పూర్తయిందండి. మళ్ళీ 13వ భాగంలో కలుసుకుందామండి. అంతవరకు జై శ్రీరామ్. ముందు భాగాలు మీకు కనుక చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి, చూడండి. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియోస్.